కొందరు ఎంతలా ట్రోల్ చేశారంటే అంత గొప్ప హీరో, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు చిత్ర పరిశ్రమలో చివరి స్థాయి వరకు నిలిచే హీరో, సినిమా ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చిన హీరో, ఇండస్ట్రీకి బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసిన హీరో, అంత గొప్ప హీరోకు మర్యాద లేకుండా ఏజ్డ్ ప్రసాద్ అని కించపరచడం, వాళ్ళకి ఇదే సమాధానం. మీసాలు తిప్పలేదు, తొడలు కొట్టలేదు, ఈకా ఊకా అని చిన్న పిల్లలు చెవులు మూసుకునే బూతులు కూడా చెప్పలేదు. చెవులు పగిలేలా ఎదుటి వాళ్ళ ముఖం మీద తుంపర్లు పడేలా అరుస్తూ డైలాగులు చెప్పలేదు. బాబు పావలా డప్పు డైలాగులు లేవు. చెమట పట్టలేదు, షర్టు నలగలేదు. 7 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 70 ఏళ్ల పండు ముసలాడి దాకా సీటు నుంచి కదలలేదు ఒక్కరు. టక్ టై వేసుకొని వచ్చి రికార్డు ప్యాక్ చేసుకొని వెళ్తున్నాడు మన బాస్. చిరంజీవిలోకి 20 ఏళ్ల చిరంజీవి పరకాయ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంది మన శంకర వరప్రసాద్ గారు. థియేటర్ లో ఇంతలా నవ్వింది రీసెంట్ టైంలో ఏ మూవీ ఉందో నాకు గుర్తు కూడా లేదు. 80% నవ్వుతానే ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్. మిగతా 20% చిరంజీవి గారి ఎమోషనల్ సెంటిమెంట్, యాక్షన్ చూస్తూ కనెక్ట్ అయిపోయారు. కామన్ మ్యాన్ కి స్క్రీన్ ప్లే, కెమెరా మ్యాన్ ఏ టెక్నాలజీ వాడాడు, సినిమాకి ఎంజాయ్ చేశామా లేదా అనేది మాత్రమే కావాలి. కానీ ఈసారి తన ప్రీమియర్ సినిమాల మీద వచ్చిన ప్రతి నెగటివ్ కామెంట్ని సీరియస్గా తీసుకున్నాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ ప్రతి ఒక్క దానిని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. ఫ్యామిలీస్ ని ఏ శక్తి ఆపలేదు. సంక్రాంతికి ఇది సరైన బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. జై మెగాస్టార్.